వేదం ప్రమాణంగా ఒక సవాలు చేస్తోంది మనుషులకి. ఓ మానవా, ఓ యువక, ఓ యువతి, నువ్వు బలిష్టంగా ఉన్నావు, ఎన్నో ఆశలతో ఉన్నావు, ఆనందంగా ఉండాలి, ప్రతి క్షణము ఆనందంగానే ఉండాలని కోరుకుంటున్నావు. అసలు ఆనందం అంటే ఏమిటో తెలుసా? తెలుసుకుందాంరా. బలిష్టంగా ఉన్నవాళ్ళు రండి, యువకులు రండి, యువతులు రండి, ఆశలు ఉన్నవాళ్ళు రండి, ఆశలు అడుగంటిపోయిన వాళ్ళు కాదు, నెత్తురు ఉడుకుతున్న వాళ్ళే రండి. మీరు ఏ ఆనందం పొందాలనుకుంటున్నారో చెప్పండి, ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో ఆలోచిద్దాం అని వేదమే స్వయంగా సవాలు చేసింది. ఆధునిక భాషలో చెప్పాలంటే సవాలు చేసింది. సైషా ఆనందస్య మే మాగంసా భవతి. ఆనందాన్ని గురించి చర్చిద్దాం రండి. ఆనందస్య మీమాగుంసా భవతి. ఆశిష్టం దృఢిష్టం బలిష్టక. ఆశలున్నవాళ్ళు, బలం ఉన్నవాళ్ళు, బలిష్ఠులైన వాళ్ళు, దృఢంగా ఉన్నవాళ్ళు రండి. ఏది ఆనందం? దాన్ని చర్చిద్దాం. అది మనం పొందితే ఆనందంగా ఉంటామా, దాన్ని వదిలేస్తే నాకు అక్కర్లేదనుకుంటే ఆనందంగా ఉంటామా? చర్చిద్దాం రండి. తస్యేయం పృథివీ సర్వా విత్తస్య పూర్ణా స్యాత్ స ఏకో మానుషానందక. కృష్ణ యజుర్వేదం ఆనందవల్లి ఉపనిషత్తులో ఉంటుంది. ఈ భూమండలం మీద పండిన పంటంతా ఒక్కడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద ఉండే భూమండలాన్ని మొత్తం ఒక్కడే పరిపాలిస్తే, ఈ భూమండలం మీద ఉండే కామోపభోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే, ఆనందం ఎటువంటిది అంటే సయేకో మానుష ఆనందక. కేవలం ఒక మనిషి తాను అనుకున్న చిన్న కోరిక తీరినప్పుడు పొందే ఆనందం ఎంతో ఇది అంతే అన్నాడు. భూమండలం మొత్తం అంతా ఒక్కడే పరిపాలించే, భూమండలం మీద ఉన్న స్త్రీ పురుష కామభోగాలన్నీ ఒక్కడే అనుభవిస్తే, ఈ భూమండలం మీద మొత్తాన్ని ఒక్కడే పరిపాలన చేస్తే, ఈ భూమండలం మీద ఉన్నటువంటి ధనమంతా ఒక్కడే అనుభవిస్తే, అది మొత్తం ఊరికే ఒక మనిషి ఒక క్షణంలో పొందే ఆనందమయ్యా. సయేకో మానుషానందక తేజే శతం మానుషానందాక సయేకో మనుష్య గంధర్వాణామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం మనుష్య గంధర్వాణామానందాక సయేకో దేవగంధర్వాణామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం దేవగంధర్వాణామానందాక సయేకః పితॄణాం చిరలోకలోకానామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం పితॄణాం చిరలోకలోకానామానందాక ఏక ఆజానజానాం దేవానామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం ఆజానజానాం దేవానామానందాక స ఏకః కర్మదేవానామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం కర్మదేవానాం దేవానామానందాక స ఏకో దేవానామానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం దేవానామానందాక స ఏక ఇంద్రస్యానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం ఇంద్రస్య ఆనందాక స ఏకో బృహస్పతిరానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం బృహస్పతిరానందాక స ఏకః ప్రజాపతిరానందక శ్రోత్రీశ్చ చాకామక తస్య తేజే శతం ప్రజాపతిరానందాక స ఏకో బ్రహ్మానందక. ఇందాక చెప్పుకున్న మనిషి క్షణికంగా పొందినటువంటి ఆనందం ఉందే మహానందం, అది కేవలం ఒక మనిషి ఒక క్షణంలో పొందే ఆనందం అయితే, దానికి 100 రెట్లు మనుష్య గంధర్వుల ఆనందం, దానికి 100 రెట్లు దేవగంధర్వుల ఆనందం, దానికి 100 రెట్లు పితృదేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఆజానజానాం దేవతల ఆనందం, దానికి 100 రెట్లు కర్మదేవతల ఆనందం, దానికి 100 రెట్లు దేవతల ఆనందం, దానికి 100 రెట్లు ఇంద్రుని ఆనందం, దానికి 100 రెట్లు బృహస్పతి ఆనందం, దానికి 100 రెట్లు ప్రజాపతి ఆనందం, దానికి 100 రెట్లు చిట్టశివరి ఆనందం, బ్రహ్మానందం అన్నారు. ఆ బ్రహ్మానందాన్ని పొందడం ఎంత సులభము అంటే, అది ఎక్కడో లేదయ్యా. స యశ్చాయం పురుషే యశ్చాశావాదిత్యే, అది సూర్యునిలో ఉన్నది, అదే నీ హృదయంలో ఉన్నది అన్నది వేదం. స యశ్చాయం పురుషే యశ్చాశావాదిత్యే. ఆ తేజస్సును నువ్వు పట్టుకోగలిగితే అన్ని ఆనందాలు నీ ఇంటి ముంగిట్లో ఉంటాయి.
మనం మామూలుగా పొందుతున్నటువంటి ధన కనక వస్తు వాహనాల వల్ల కలిగే ఆనందాలు ఇవి ఆనందాలు కావని తెలుస్తుంది. ఇవి కేవలం సుఖాలు. సుఖం వేరు, ఆనందం వేరు. సుఖం ఇంటూ దుఃఖం, ఆనందం ఇంటూ దుఃఖం కాదు. ఆనందానికి వ్యతిరేక పదం లేదు. అందుకే దేవాలయంలో, ప్రసిద్ధమైన దేవాలయాల్లో గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. తిరుపతిలో గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. దానికి వ్యతిరేక పదం ఉండదు. ఇంకా సుఖానికి వ్యతిరేక పదం ఉంటుంది దుఃఖం, దుఃఖానికి వ్యతిరేక పదం సుఖం. కానీ సుఖానికి దుఃఖానికి అతీతంగా ఉండగలగడం ఆనందం. ఆ ఆనందాన్ని పొందాలంటే ఏం చేయగలది అని ప్రతిదానికి పల్లవిలాగా ఓ మాట వచ్చింది చూడండి. శ్రోత్రియస్య చాకామక దశ్య, శ్రోత్రియస్య చాకామక దశ్య, శ్రోత్రియస్య చాకామక తస్య అంటే శ్రోత్రియస్య చ అకామక తస్య. కోరికల్ని విడిచిపెట్టగలిగితే ఆ ఆనందాన్ని ఈ క్షణమే आप्यायस्वमदेतमा संतेपयागुंसि समुयन्तु वाजः संवृद्धयः सन्तु विश्वतः येन सूर्यज्योतिषा प्रकाशते येन देव्यः पुनन्ति तेन मा पुनन्तु येन भोज्यं पवित्रं येन वाग्भ्यां देव्यः पुनन्ति तेन मा पुनन्तु एतद्वै विश्वम् एतत्परमम् एतत्सत्यम् एतत्सर्वं येन सूर्यज्योतिषा प्रकाशते येन देव्यः पुनन्ति तेन मा पुनन्तु येन भोज्यं पवित्रं येन वाग्भ्यां देव्यः पुनन्ति तेन मा पुनन्तु शान्तिरन्तरिक्षज्ञं शान्तिः द्यौः शान्तिरापश्शान्तिरोषधयश शान्तिः वनस्पतय शान्तिर्विश्वे मे देवः शान्तिः सर्वं शान्तिः 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 ताभिः शान्तिः सर्वशान्तिभिः शमयाम्यहम् यदिह घोरं यदिह क्रूरं यदिह पापं तच्छान्तं तच्छिवं सर्वमेव शमस्तु नः అనువాకము సరసన ఆప్యాయస్వ అంటే బుద్ధి చెందడం సూర్య కిరణాలు ఔషధులను జలాలను మరియు అన్నాన్ని వృద్ధి చేస్తాయి మనలోని ప్రాణశక్తిని తేజస్సును పెంచుతాయి దేవతలు దేని ద్వారా అయితే పునీతులవుతారో అదే జ్యోతి మన దేహమును మన ఆహారమును మరియు మన వాక్కును పవిత్రం చేయాలని మంత్రం కోరుతోంది విశ్వసత్యము శాంతి ఏతద్వై విశ్వం ఈ సూర్యుడే సమస్త విశ్వము ఈయనే పరమతత్వము ఈయనే సత్యము ఈ అనువాకము ముగింపులో వచ్చే మహాశాంతి పాఠము అత్యంత శక్తివంతమైనది ఇది సృష్టిలోని ప్రతి అణువులోనూ ప్రతి మూలకములోనూ ఉన్న శాంతిని హరించి మంగళకరమైన శివం స్థితిని నెలకొల్పుతుంది
సీడ్స్ భూమి యొక్క DNA హార్డ్వేర్ కు చేరవేసే కాస్మిక్ ప్రాసెసర్ అనువాకము ఫోర్తార్లోని శాంతి అనేది విశ్వంలో ఉండవలసిన థర్మోడైని ఈక్విలిబ్రియం కుసంకేతం విశ్వ ప్రాణ స్వరూప భాస్కరరా వేద సత్య ప్రకాశ సుందరా ఆప్యాయ స్వమంత్రసారమై అన్నమున ప్రాణము నింపే దైవమ్మా చకిత దానవుల సంహార చక్రము తిరుప్పావై పాశురం హిష్గోవింద உணந்தன்னை பாடிப்பளை கொண்டு யாம் பெழும் சம்மானம் நாடு புகஜும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாமணிவோம் ஆடை உடுப்போம் அதன் பின்னே பால் சோடு மூடனை பெத்து முழங்கை வடிவாரா கூடியிருந்து குளிர்ந்தேலோ ரெம்பவாய் శత్రువులను కూడా తన కళ్యాణ గుణములతో జయించే గొప్ప కీర్తి గల ఓ గోవిందా నిన్ను కీర్తించి నీ నుండి మేము పొందే బహుమానాలు లోకమంత మెచ్చేలా ఉండాలి మేము చేతులకు కడియాలు భుజ కీర్తులు చెవి పోగులు చెవి పువ్వులు అందెలు వంటి ఎన్నో ఆభరణాలను ధరిస్తాము పట్టు వస్త్రాలను కట్టుకుంటాము అన్నింటికంటే ముఖ్యంగా సమృద్ధిగా నెయ్యి వేసి అది మోచేతి వరకు కారిపోయేలా వండిన తీయని పాల అన్నాన్ని నీతో కలిసి ఆరగిస్తాము ఆ బ్రహ్మానందంలో నీతో కలిసి ఉండి పరమశాంతిని పొందుతాము భుజ కీర్తులు చెవి పోగులు చెవి పువ్వులు విజయ గోవింద విమల గుణ సాంద్ర వ్రత ఫల రూపేణ భవతు సంపన్నమం అరాతి భంజన ఆశ్రిత రంజన నిఖిల లోకస్తుత నిర్మల పారితోషికం త్వద్గుణగానేనా త్వత్పద సేవా లబ్ధవరాన్వయమత్ర ధారయామః హస్తకటకాని అంగదభూషణాని కర్ణకిరీటాని కామితాని కృష్ణ భుజకీర్తులు చెవి పోగులు చెవి పువ్వులు